ఇక సుంకిశాల సైడ్ వాల్ కూలిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్. సుంకిశాల ప్రాజెక్టులో జరిగిన ప్రమాదాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలన్నీ అటకెక్కించిందన్నారు. నిరుద్యోగులను నిండా ముంచారని ఆరోపించారు. నిరుద్యోగులు పోరాడుతున్నా బీజేపీ నాయకులు మద్దతివ్వరని అన్నారు. బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రేవంత్ కు సహాయ మంత్రిగా మారిపోయారని విమర్శించారు. ప్రభుత్వ పనితీరంతా కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా అవినీతిమయంగా మారిపోయింది. రాష్ట్రంలో పేరుకు ప్రజాపాలన అని చెప్తున్నారు కానీ పాలనంతా కూడా షాడో ముఖ్యమంత్రులు, షాడో మంత్రులు, మరి కోర్టు రాజకీయాలు, రెండు జాతీయ పార్టీల యొక్క అనుబంధంతోనే మా బీఆర్ఎస్ పార్టీని అయోమయం చేసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చేసే ప్రయత్నాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మొన్న 3 రోజుల క్రితం సుంకిశిల ప్రాజెక్టులో మరి పెద్ద ఎత్తున ఒక ప్రమాదం అయినప్పుడు మరి దానిపైన మాకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగినారు. ఆ సమాధానం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వంగా బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి అడగడం జరిగింది. మరి సుంకిశిలలో గోడ కూలి సుమారు 6 రోజుల తర్వాత మరి ఆ ప్రమాదం జరిగిందని చెప్పేసి మరి బయటకు వచ్చినటువంటి సందర్భంలో అసలు ఈ సుంకిశిలలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే గోడ కూలినదో, రిటైనింగ్ వాల్ ఏదైతే గోడ కూలినదో మరి ఆ యొక్క పరిస్థితి గురించి ఆ యొక్క ప్రాజెక్టులో ఉన్నటువంటి సంగతి ప్రభుత్వానికి తెలుసా? మరి తెలిస్తే మరి అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, అసెంబ్లీ సమావేశాలు ఎందుకు మీరు ప్రకటన చేయలేదని చెప్పేసి అడగడం జరిగింది. ఈరోజు రైతు భరోసా మీకు ఇప్పుడెందుకు 10,000 ఎకరానికి ఇంకా వారం 10 రోజులు అయిందంటే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వారు మాట ఇవ్వడం జరిగింది. దీనిపైన రైతులందరూ కూడా ఆశతో చూస్తూ ఉన్నారు. మనం ఈరోజే చూసినాం వ్యవసాయ విస్తీర్ణం అంతా తగ్గిపోయింది. 50 లక్షల ఎకరాల వరకు 1 కోటి ఎకరాలు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ఈరోజు వీరి యొక్క నిర్వాహకం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, రోడ్లపైనకి వచ్చినారు, బాధలు పడుతూ ఉన్నారు, ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి రైతులై. దీనిపైన మాట్లాడడానికి వారికి సమయం ఉండదు, వారికి మనసు రాదు. రైతుల గురించి కానీ రైతు సమస్యల పట్ల మాట్లాడడానికి సమయం ఉండదు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పినారు. అనేక సమస్యలు ఈరోజు పెన్షన్లు ముసలి వాళ్ళకి, తాతలకి, అవ్వలకి మరి 4,000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో చేస్తామని చెప్పి మాట ఇచ్చింది ఈ ప్రభుత్వం. మహిళలకి 2,500 చెప్పినది. 13 కాంపోనెంట్లు ఉన్నాయి. 6 గ్యారెంటీలో 13 కాంపోనెంట్లు ఉన్నాయి. దేనికి ఒక్కటి కూడా సక్రమంగా ఇప్పుడు కూడా పూర్తిగా నిర్వర్తించలేదు, పూర్తి చేయలేదు. దీనిపైన మాట్లాడడానికి బీజేపీ నాయకులకి, కేంద్ర మంత్రులకి సమయం ఉండదు. ప్రభుత్వం అడిగేటానికి వారికి మనసు రాదు. నిరుద్యోగులు రోడ్లపైన వచ్చి అశోక్ నగర్లో అక్కడ లైబ్రరీలో రోడ్లపైనకి వచ్చి వాళ్ళ ప్రాణాలు పోయే వరకు కూడా, పేగులు పోయే వరకు కూడా అరిచి రుల్లిపెట్టి వారి యొక్క సమస్యలపైన తీవ్రంగా పోరాటం చేస్తే ఈ బీజేపీ నాయకులు, ఈ యొక్క కేంద్ర మంత్రులకి మనసు రాదు. లా అండ్ ఆర్డర్ ఒక్కసారి చూసినట్టయితే ఎన్ని హత్యలు పెరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. రోజు దీనిపైన అసెంబ్లీ వేదిక కూడా చాలా మేము సూటిగా ప్రశ్నించిన ప్రభుత్వాన్ని, ఎందుకు లా అండ్ ఆర్డర్ తప్పింది, ఎందుకు అస్తవ్యస్తంగా అయింది, ఎందుకు అతలకుతలం అవుతా ఉంది ఈ యొక్క లా అండ్ ఆర్డర్ అంతా కూడా అని చెప్పి ప్రశ్నించాం. దీనిపైన మాట్లాడడానికి బీజేపీ నాయకులకి, కేంద్ర మంత్రులకు సమయం ఉండదు. వారు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్లుందో అని దానిపైన ఎప్పుడైనా మాట్లాడాడా, ఎప్పుడైనా తెలుసా? దానిపైన సమయం ఉండదు వారికి.